హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ దాల్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే అంత టేస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దాల్ ఫ్రై. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కుక్కర్లోకి 1 కప్ కందిపప్పును తీసుకొని బాగా కడుక్కొని అందులోకి ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అర్ధగంట నుంచి గంట పాటు నానబెట్టుకొని తర్వాత నానాక ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో విజిల్స్ వచ్చాక చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా గట్టి కడాయిని ఒకటి పెట్టుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా చీల్చి వేసుకొని, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేయండి. అలాగే ఒక 5 వెల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లిపాయలు కాస్త వేగినప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని కూడా ఆకుల్ని తీసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ బాగా వేగాక ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు. మధ్యలో కలుపుతూ ఇడుస్తూ ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియం టు హై పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లో. సో ఇప్పుడు అవి వేగాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న మీడియం సైజ్ టొమాటోని తీసుకొని అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. తేమ అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నంత పించ్ అంత డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసేసుకొని అలాగే ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే తర్వాత యాడ్ చేస్తున్నాను, మీరు ఇప్పుడే వేసేసుకోండి. కారం కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక ఈ పప్పు వేసుకునేటప్పుడు సిమ్ పెట్టుకోండి, లేకపోతే ఇలా ఎగురుతుంది పైకి. సో సిమ్ పెట్టుకొని అంతా కలుపుకొని కాసేపు ఇలా ఉడుకుతుంటుంది. మీరు ఉప్పు అంటే మనం ఉడకబెట్టుకునేటప్పుడు వేసాము చూసి వేసుకోండి. ఉప్పు కారం ఇంకాస్త పడుతుంది అనిపిస్తే టేస్ట్ చూసి వేసుకోండి దానికి తగ్గట్టు. అలాగే పప్పు అనేది గట్టిగా ఉంటుంది కాస్త, అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది ఈ పప్పు. సో వాటర్ కూడా యాడ్ చేశాక ఇలా ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు ఇలా కసూరి మేతిని కూడా కాస్త వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే పప్పు ఎగురుతుంది పైకి, చిట్లే ఛాన్సెస్ ఉంటాయి మన పైన. చూసుకోండి, కసూరి మేతి అన్నీ వేసినా కూడా ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తడకా పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది దాల్ ఫ్రై. ఇప్పుడు ఇలా ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అవి హీట్ అయ్యాక ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలను కూడా వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇలా తుంచుకున్న ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసి
అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోకి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఆ కలర్ అనేది రెస్టారెంట్స్లో మనకి ఇలా కారం వల్లే వస్తుంది. సో అంతే అండి, ఇలా వేసేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ దాల్ ఫ్రై మనం ఈజీగా ఇంట్లో ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇది జీరా రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీస్లోకి, నాన్లోకి, పుల్కాల్లోకి, రొట్టెల్లోకి, అన్నంలో కూడా వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ దాల్ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.